హలో ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సైడ్ నుంచి నంద్యాల డిస్ట్రిక్ట్‌లో ఆశా వర్కర్ అనే పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫుల్‌ఫిల్ చేయడం కోసం రీసెంట్‌గా ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో వచ్చేసి 31 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వేకెన్సీలను ఫుల్‌ఫిల్ చేయడం కోసం రీసెంట్‌గా నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది. దీనికొచ్చేసి ఆఫ్‌లైన్‌లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ప్రాసెస్ లేదు. ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్ తీసి వాటిని. ఓకే. వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికొచ్చేసి క్వాలిఫికేషన్ 10థ్ క్లాస్ పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది. ఆశా వర్కర్‌గా మీరు ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని ఏమీ కండక్ట్ చేయట్లేదు ఫ్రెండ్స్. డైరెక్ట్ మీకు 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్‌ని బేస్ చేసుకొని సెలక్షన్ ప్రాసెస్ అనేది చేయడం జరుగుతుంది. సో, చాలా మంచి అవకాశం అయితే ఉంది మహిళలకి. ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు. ఆశా వర్కర్ అనే పోస్ట్‌కి ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటారు కాబట్టి ఓన్లీ ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే మంచి అవకాశం అయితే ఇస్తున్నారు. సో, ఈ ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకోండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఏ డిస్ట్రిక్ట్ నుంచి ఈ వీడియోస్ అయితే చూస్తున్నారో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కూడా వీడియో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి. ఆ డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన వీడియోస్ కూడా నెక్స్ట్ నేను చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇప్పుడైతే ఈ నంద్యాల డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి. ఇక్కడ ఈ డిస్ట్రిక్ట్‌లో వచ్చేసి రూరల్, ఇంకా ట్రైబల్, అర్బన్ ఈ 3 డివిజన్‌లో వేకెన్సీలని ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. నంద్యాల్, ఆత్మకూరు, ధోని అని చెప్పి ఈ 3 లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో వేకెన్సీలనేవి ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా 31 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. నంద్యాల అనే ఈ డివిజన్ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి రూరల్ ఆశా వర్కర్ కింద 6 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే ట్రైబల్ ఆశా వర్కర్స్ కింద 3 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అర్బన్ ఆశా వర్కర్స్ కింద 6 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. ఓకే. టోటల్‌గా వచ్చేసి 15 వేకెన్సీ అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నాయి నంద్యాలలో. ఆత్మకూరులో వచ్చేసి రూరల్‌లో 2, ట్రైబల్‌లో ట్రైబల్‌లో 4 వేకెన్సీస్. అర్బన్‌లో ఎలాంటి వేకెన్సీస్ కూడా ఖాళీగా లేవు. ధోని అనే ఈ లొకేషన్‌లో వచ్చేసి 9 వేకెన్సీస్ రూరల్‌లో ఉన్నాయి. ట్రైబల్‌లో ఎలాంటి వేకెన్సీస్ కూడా ఖాళీగా లేవు. అర్బన్‌లో వచ్చేసి ఒక వేకెన్సీస్ ఖాళీగా ఉంది. టోటల్‌గా 31 వేకెన్సీ అయితే ఫుల్‌ఫిల్ చేస్తున్నారు. ఓకే. ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి 28 నుంచి స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఈరోజు 29థ్ కదా! నిన్నటి నుంచి అప్లికేషన్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ మంచి ఆపర్చునిటీ అయితే యుటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. జూలై 2 వరకు తీసుకుంటున్నారు అప్లికేషన్స్. ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి కూడా నెక్స్ట్ చెప్తాను మీకు. ఓకే. లాస్ట్ డేట్ వచ్చేసి 2 జూలై ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ చూడండి. క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఆశా వర్కర్ పోస్ట్ వచ్చేసి ఇది మీకు సాలరీ వచ్చేసి 10,000 వరకు సాలరీ అనేది పే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎవ్రీ మంత్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఎవరైతే 25 ఇయర్స్ నుంచి 45 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మీరందరూ కూడా ఈ జాబ్స్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి మెన్షన్ చేశారు. ఆశా మస్ట్ బి వుమెన్ పర్మనెంట్ రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ ఇన్ రూరల్ ఏరియా అండ్ అర్బన్ సెక్రటరియట్స్ ఇన్ అర్బన్ ఏరియాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఎవరైతే లోకల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇచ్చి వాళ్ళని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేస్తున్నారు. టు బి యాజ్ ఎ డాటర్ ఇన్ లా ఆఫ్ దట్ వేకెంట్ ఏరియాస్ అని చెప్పి మెన్షన్ చేశారు. మీరు ఏ ఏరియాకైతే అప్లై చేసుకుంటున్నారో ఆ ఏరియాకి కోడలుగా అయి ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ప్రిఫరబుల్లీ విడో, డైవర్స్డ్ మ్యాన్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికి ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తున్నారు అంటే ఎవరైతే భర్త చనిపోయిన మహిళలు ఉంటారో వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే డైవర్స్ తీసుకున్న మహిళలకి కూడా ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ ఆశా వర్కర్ జాబ్స్‌కి. ఓకే. ఇవి చూసుకొని మీరు అప్లై అయితే చేసుకోండి. మినిమమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి. మీరు ఇంటర్మీడియేట్ డిగ్రీ పాస్ అయినా పర్లేదు. మినిమమ్ అయితే 10థ్ క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. అలాగే మీకు తెలుగు రాయడం, చదవడం 2 కూడా వచ్చుండాలి అని చెప్పి కూడా మెన్షన్ చేశారు. ఓకే. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే మీరు జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు విడో కాకుండా డైవర్స్ కూడా తీసుకొని మహిళలున్నా కూడా అప్లై అయితే చేసుకోండి. ఒకవేళ ఛాన్స్ ఉంటే ఎందుకంటే విడోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోలేరు అనుకోండి. మీకు వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, అందరూ అప్లై అయితే చేసుకోండి. వస్తే వస్తుంది. లేదంటే విడోస్ ఇంకా డైవర్స్డ్ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. ఓకే. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి బేస్డ్ ఆన్ ద మార్క్ లిస్ట్ అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎలాంటి ఎగ్జామ్ గాని, ఇంటర్వ్యూ గాని కండక్ట్ అయితే చేయరు. మీకు డైరెక్ట్‌గా 10థ్ క్లాస్‌లో వచ్చిన మార్క్స్‌ని బట్టి
మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్స్‌కొచ్చేసి రూ. 200 ఫీజయితే ఉంది ఫ్రెండ్స్. ఈ ఫీజ్‌ని పే చేసి మీరు ఈ జాబ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి అన్ని డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు బ్యాంక్‌కెళ్ళేసి అకౌంట్ నంబర్ వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేశారు కదా! ఈ అకౌంట్ నంబర్ మీద రూ. 200 డిపాజిట్ చేసి ఆ తర్వాత బ్యాంక్‌లో ఏదైతే రిసిప్ట్ ఇస్తారో ఆ రిసిప్ట్‌ని అటాచ్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. అక్కడ నుంచి మీరు ఈ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని క్లియర్‌గా రీడ్ చేసి ఆ తర్వాతనే అప్లై చేసుకోవడానికి వెళ్ళండి. ఎందుకంటే ఈ పీడీఎఫ్‌లోనే అప్లికేషన్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి. అప్లికేషన్ ఫార్మ్స్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి ఆ తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా నెక్స్ట్ చెప్తాను. మీకు ఈ డిపాజిట్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు కాబట్టి ఒకసారి పీడీఎఫ్‌ని రీడ్ చేసి ఆ తర్వాత అయితే బ్యాంక్‌కెళ్ళి డిపాజిట్ చేయండి. ఓకే. అకౌంట్ నంబర్, ఐఎఫ్ఎస్‌సి కోడ్ అవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఓకే. అప్లై చేసుకునే ప్రాసెస్ వచ్చేసి మనకి 28 నుంచి 2 జూలై వరకి ఉంది. ఆఫ్‌లైన్‌లో అదైతే అప్లై చేసుకోవచ్చు మీరు. ఆన్‌లైన్‌లో ఛాన్సెస్ లేవు. ఓకే. మీరు ఈ అప్లికేషన్‌కి సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి 10th క్లాస్ మార్క్ లిస్ట్, అలాగే రేషన్ కార్డ్ యాస్ పర్ ప్రూఫ్ ఆఫ్ మ్యారేజ్ అని చెప్పి మెన్షన్ చేశారు. రేషన్ కార్డ్ సబ్మిట్ చేయండి. అలాగే మీరు లోకల్ క్యాండిడేట్స్ అని చెప్పి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఒకటి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. డైవర్స్ మహిళలైతే కోర్ట్ కాపీ ఉంటుంది కదా! డైవర్స్ తీసుకున్నప్పుడు కోర్ట్‌లో కాపీ ఇస్తారు కదా! ఆ డాక్యుమెంట్ జిరాక్స్ తీసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే విడోస్ ఉంటారో అంటే భర్త చనిపోయిన క్యాండిడేట్స్ ఉంటే డెత్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మీరు కూడా. అలాగే ఆధార్ కార్డ్, మీరు బ్యాంక్‌లో ఏదైతే ఫీజ్ పే చేస్తున్నారో రూ. 200 దానికి సంబంధించిన రిసిప్ట్. ఈ డాక్యుమెంట్స్ మీరు అప్లికేషన్ ఫార్మ్‌తో పాటు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఇష్యూ డేట్స్ 27th రోజు అయితే రిలీజ్ చేశారు. 28 నుంచి 2 జూలై వరకి అప్లికేషన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఈ మీరు అప్లికేషన్స్ ఏవైతే పెట్టారో వాటికి సంబంధించి అన్నీ కూడా చెక్ చేసి స్క్రూనిటీ ఆఫ్ అప్లికేషన్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! అవన్నీ పరిశీలించి మీకు 5th నుంచి 8th వరకి పరిశీలిస్తారు. 10th రోజు అయితే డిస్‌ప్లే ఆఫ్ మెరిట్ లిస్ట్ ఏదైతే నంద్యాలలో ఆఫీస్ ఉందో ఆ ఆఫీస్‌లో ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారో ఆ క్యాండిడేట్స్ నేమ్స్ అనేవి 10th జూలై రోజు డిస్‌ప్లే చేయడం జరుగుతుంది. అక్కడికెళ్ళేసి మీరు చూసుకోవచ్చు సెలెక్ట్ అయ్యారా అవ్వలేదా అన్న దాని గురించి. మీకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే 14th నుంచి 15th ఈ 2 డేస్ పాటు అబ్జెక్షన్స్ కూడా పెట్టొచ్చు అక్కడ. ఓకే. డిస్‌ప్లే ఆఫ్ మెరిట్ ఫైనల్ లిస్ట్ వచ్చేసి 17th రోజు డిస్‌ప్లే చేస్తారు. ఇష్యూ ఆఫ్ అపాయింట్మెంట్ ఆర్డర్స్ వచ్చేసి 21st జూలై రోజు మీకు ఆఫర్ లెటర్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది. సో, చాలా షార్ట్ టైమ్‌లోనే మీకు సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది కాబట్టి మంచి అవకాశం ఉంది. ఆపర్చునిటీ యుటిలైజ్ చేసుకోండి. మీకు 21st జూలై వరకి సెలక్షన్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఇక్కడొచ్చేసి అప్లికేషన్ ఫార్మ్ చూడండి. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు ఈ ఫార్మ్ అంతా ఫిల్ చేసి ఆ తర్వాత అయితే సబ్మిట్ చేయండి. దీనికి సంబంధించి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలన్న దాని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా! దానికి చెక్ లిస్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ చెక్ లిస్ట్‌ని కూడా మీరు ఏ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేస్తున్నారో వాటికి యెస్ అయితే యెస్, నో అయితే నో అని చెప్పి ఇక్కడ టిక్ పెట్టి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. ఇదైతే ఈ ఆశా వర్కర్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను కాబట్టి వాటికి సంబంధించిన నోటిఫికేషన్ నాకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే మీకు హెల్ప్ అవుతుంది. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇక్కడ చూడండి డిక్లరేషన్ ఫార్మ్ కూడా ఇక్కడే మెన్షన్ చేశారు. మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ నేమ్ ఇంకా మీ ఫాదర్ నేమ్ రాసి ఇది కూడా ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు సిగ్నేచర్ పెట్టాల్సి ఉంటుంది. ఓకే. ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.